హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. రాత్రంతా నిర్విరామంగా సహాయ చర్యలు కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అదుపు చేసేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది, పోలీసులు, హైడ్రా అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపుగా 5 లోపల చిక్కుకున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఏసీపీ శిల్పవల్లి కూడా ఇక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇటు హైడ్రాతో అలాగే ఫైర్ సిబ్బంది, 108 వైద్య సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి ఒక డెడ్ బాడీని తీసుకెళ్లారు. మరో 2 డెడ్ బాడీలను గుర్తించి తీసుకెళ్లేందుకు 108 వాహనాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే లోపల చిక్కుకున్న వారి బంధువులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుని ఎవరైతే లోపల ఉన్నారో వారి సమాచారం మాకు ఇవ్వాలంటే పోలీసులను అడుగుతూ ఉన్నారు. ఈ పోలీసులు వారికి చెప్తూ ఇక్కడ చెట్టు కింద వీరందరినీ కూడా వాళ్ళ బంధువుల్ని ఇక్కడ ఉంచారు. ఈ బంధువులందరూ కూడా వారి ఆచూకీ కోసం పోలీసులను అడుగుతున్నప్పటికీ కూడా ఆ పోలీసులు కొంత వాళ్ళకి స్పష్టత రాలేదని వాళ్ళు చెబుతున్నారు. మరోవైపు ఇటు అంబులెన్స్లు కూడా మరో 4 అంబులెన్స్లని సిద్ధం చేశారు. ఈ అంబులెన్స్ కూడా మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ అంబులెన్స్ సాయంతోనే లోపల చిక్కుకున్న వారిని ఎవరైతే ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది గుర్తించి వారిని ఎక్కడి నుంచి ఉస్మానియాకు తరలించే ఏర్పాట్లను అయితే చకచకా చేస్తున్నారు. దాదాపుగా నిన్న 1 గంట నుంచి 20 గంటల వరకు ఇప్పటి వరకు కూడా 20 గంటలు అవుతుంది. 20 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే శిల్పవల్లి మేడం ఘటనా స్థలికి చేరుకుని మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తూ ఎవరెక్కడ విధులు నిర్వహించాలనేది ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఇది హైడ్రా సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది, పోలీసులు, వైద్య శాఖ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లు కూడా చకచకా సాగుతున్నాయి. అయితే బిల్డింగ్ కూడా గత 20 గంటలుగా ఫైర్ జరుగుతుండడం, పొగ ఎక్కువగా రావడంతో బిల్డింగ్కి ఏమైనా దృఢత్వం కోల్పోయే పరిస్థితి ఉందేమని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందా లేదండి వాళ్ళు వచ్చి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు ఇక్కడికి వచ్చి ఒక నివేదికను అయితే ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ఆధారంగానే సహాయక చర్యలు వేగం పెంచే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా ఆ పొగమంచు సెల్లార్లో రాకపోవడంతో ఒక జేసీబీని తీసుకొచ్చారు. ఆ జేసీబీ ఇక్కడికి వచ్చి ఆ జేసీబీ అద్దాలను అలాగే కొన్ని సెల్లార్లను హోల్ పెట్టి హోల్ సాయంతోనే ఈ పొగమంచు రావడం, సహాయక చర్యలు లోపలికి వెళ్లేందుకు కూడా వారికి అవకాశం ఉంటుంది. అటువైపు కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు ఫైర్ సంబంధించి మరో 4 వాహనాలు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. 4 వాహనాలు ఆ ఫైర్ మంటలను ఆరుతున్నాయి. అలాగే 108 అంబులెన్స్లు కూడా మొత్తం ఇప్పటికి 8 వచ్చాయి, 4 రెడీగా ఉన్నాయి. ఒకటైతే ఇప్పటికి ఉస్మానియా మార్చురీకి ఒక బాడీని గుర్తించి తీసుకెళ్లారు. మరో 2 బాడీలను కూడా తీసుకువెళ్లేందుకు లోపలికి ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని 108 అంబులెన్స్ మరో 2 దీంట్లతో ఎక్కించి ఉస్మానియాకు తరలిస్తారు. ఉస్మానియాకు తరలించిన తర్వాత మరో 2 వాహనాలు కూడా ఇక్కడ 108 సిబ్బంది రెడీగా ఉన్నారు. మృతదేహాలను గుర్తించడమే ఇబ్బందిగా మారుతుంది. మృతదేహాలను గుర్తించిన తర్వాత వారిని కూడా ఇక్కడ మనకి చూసుకోవచ్చు. విజువల్స్లో కూడా జేసీబీ సాయంతో అక్కడ సెల్లార్లో హోల్స్ పెట్టి పొగను బయటకు తీస్తున్నారు. ఇటు ఫైర్ సిబ్బంది కూడా అధికారులు సిబ్బంది అందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. మరోవైపు హైడ్రాకు సంబంధించి సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. దాదాపుగా 5 లోపల ఉండిపోయారని, వారిని కాపాడేందుకు మరో మహిళ కూడా వెళ్ళి లోపలే ఉండిపోయినట్లు వాళ్ళ బంధువులు అయితే చెబుతున్నారు. అధికారికంగా అయితే 5 ఇటు పోలీసులు మనకి చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న 1 గంట నుంచి ఇక్కడ ఏదైతే బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్లో మంటలు అయితే చెలరేగి మంటలను అయితే నిన్ననే అదుపులోకి తీసుకొచ్చారు. పొగమంచు లోపల ఫర్నిచర్కి ఏదైతే మంటలు అంటుకున్నాయో ఆ మంటలను పొగమంచుల్ని అదుపు చేసేందుకు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కిందన 2 సెల్లార్లు ఉండడంతో జేసీబీని తీసుకొచ్చి ఆ సెల్లార్లు హోల్ పెట్టి లోపల రెస్క్యూస్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు
ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు అలాగే హైడ్రా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో చాలా వేగం పెంచిందనే చెప్పుకోవచ్చు. మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అన్ని అధికారులు కూడా ఇక్కడ చేరుకుని సమన్వయంతో పనిచేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో వేగం పెంచిన పరిస్థితి మన విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఇటు హైడ్రా సంబంధించి ఫైర్ పోలీసులు అలాగే సాధారణ పోలీసులు అలాగే వైద్య శాఖకు సంబంధించి 108 అంబులెన్స్లు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నాయి. అక్కడ విజువల్స్లో కూడా అక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సహాయక చర్యల్లో వేగం పెంచినట్లయితే ఎవరైతే డెడ్ బాడీలు లోపల వాళ్ళు బ్రతికున్నారా చనిపోయారని కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఉండడంతో వాళ్ళని గుర్తించి ఉస్మానియాకు తరలించి ఉస్మానియాలో తదుపరి యాక్టివిటీస్ అన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే అధికారులు అలాగే ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ దగ్గర ఉంది. ఈ ఫైర్ యాక్సిడెంట్పై ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు కూడా చేరుకుని ఈ అగ్ని ప్రమాదం దాటికి భవనం పూర్తిగా బలహీనం పడే అవకాశం ఉందని జేఎన్టీ ఇంజనీరింగ్ నిపుణులు చెప్పిన పరిస్థితి కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే సహాయక చర్యల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని అన్ని శాఖలను ఆదేశించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకే మొత్తం హైదరాబాద్ జిల్లా కలెక్టరు అలాగే పోలీసు ఉన్నతాధికారులు అగ్నిమాప అధికారులు అందరూ కూడా సహాయక చర్యలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఫర్నిచర్ దుకాణం సెల్లార్లో చిక్కున్న వారి వివరాలు మన దగ్గర అయితే ప్రణీతు అఖిల్ ఈ చిన్నారులతో పాటు బేబీ అనే మహిళ అలాగే ఇంతియాజు హబీబు అనేవారు కూడా ఈ లోపల చిక్కున్నారని మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఉన్నతాధికారులతో అలాగే అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడుతూ మానిటరింగ్ చేసుకుంటున్నారు. అయితే మొత్తానికి సహాయక చర్యలు అయితే అన్ని అధికారులు అందరు సిబ్బంది కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇటు ఫైరు అలాగే హైడ్రా వైద్య ఆరోగ్యకు సంబంధించి 108 వాహనాలు అన్నీ కూడా ఇక్కడ చేరుకున్నాయి. మరోవైపు సహాయక చర్యల వేగం పెంచేందుకు పొగ ఎక్కువగా రావడంతో ఈ మంటలు ఆలుముకొని పొగను కూడా ఎలా తగ్గించాలని భావించిన అధికారులందరూ కూడా జేసీబీలను తీసుకొచ్చి జేసీబీ సెల్లార్లలోనూ అలాగే పెద్ద పెద్ద అద్దాలను కూడా హోల్ చేసి పొగ బయటకు వచ్చేలా చేశారు. పొగ బయటకు వచ్చిన తర్వాతనే ఈ సహాయక చర్యల్లో వేగం పెరిగింది. ఎవరైతే లోపల చిక్కున్నారో వారిని ఇప్పటికే గుర్తించారు అధికారులు. అలాగే గుర్తించిన అధికారులు ఇటు ఫైరు అలాగే హైదరాబాద్లో లోపలికి వెళ్ళి ఒకరిని తీసుకొచ్చి అంబులెన్స్ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. మరో ఇద్దరిని కూడా గుర్తించి ఈ అంబులెన్స్ సాయంతో ఉస్మానియాకి తరలించనున్నారు. దాదాపుగా 5 ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. అయితే వారి బంధువులు మాత్రం వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన ఇంకొక వారు కూడా లోపలే చిక్కున్నారని వారిని కూడా వెతికి మాకు చూపించాలని ఇటు బంధువులు కోరుతున్నారు. మొత్తానికి మరి కాసేపట్లోనే నాంపల్లిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక కొలుక్కు వచ్చి వారిని బయటికి తీసే పరిస్థితి అయితే అందరు అధికారుల సమన్వయంతో కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యు.